ఏరా నిన్న ర్యాపిడో వెళ్ళినావు, ఎవరైనా సెట్ అయ్యారా? అమ్మాయి రేట్ కూడా వల్ల ఈ రోజన్నా పడితే బాగుండు, సెట్ చేసుకుంటా. ఎవరు అమ్మాయి ర్యాపిడో బుక్ చేసిందిరా, తనే కాల్ చేస్తుందిరా. బుక్ చేసింది ర్యాపిడోనే. హలో, ర్యాపిడోనా? అవునండి. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఆల్రెడీ స్టార్ట్ అయ్యా, 5 minutes వచ్చేస్తాను. ఓకే ఓకే వెళ్తాను. హలో ర్యాపిడో భయ్యా, ఆ, ఇందాక ఒక అమ్మాయి కాల్ చేసింది కదా, అవును. బస్ స్టాప్ లో ఉంటా అని చెప్పింది. ఆ, తను నా గర్ల్ ఫ్రెండ్. దీనికి కూడా ఎవరున్నాడా? తనకి నాకు గొడవ అయింది. దానికి నేనేం చేయాలి? ఇంకా 3 days లో లవ్ యానివర్సరీ ఉంది. తన కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఇప్పుడేమో నన్ను తిడుతూ నాతో రానంటుంది. అయితే నేను నీకు లొకేషన్ పెడతా, అక్కడికి తీసుకురా చాలు. నేను నీకు కావాలంటే డబుల్ పేమెంట్ కూడా ఇస్తాను. ఎలాగో పిల్ల పోయింది, అమౌంట్ అన్నా సంపాదించుకుందాం. సరే బ్రో. ఇల్లే నా ప్రేమ జంట, ఒకసారి కాల్ చేద్దాం. ఇంకోసారి నా కంటికి కనిపించద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఓటీపీ చెప్పండి. 0328. కూర్చోండి. ఇది కొంచెం ముందర పెడతారా? ఓకే. రూట్ ఎందుకు చేంజ్ అయింది? షార్ట్ కట్ మేడం, దగ్గరికి వెళ్ళిపోవచ్చు. షూరా? షూర్, ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. ఓకే. అవునా మేడం, ఆ ఫ్రెండ్ గారికి ఏదో హెల్త్ ఇష్యూ అంట, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు ఇక్కడే ఉండండి, ఏదైనా ఆర్డర్ పంపిస్తాను నేను, ఓకేనా? అంటే ఇక్కడ నాకెవరూ తెలీదు. ఏం కాదు, నేను ఆర్డర్ పంపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు మీకు. ఓకే. అరే హెల్మెట్ కూడా మర్చిపోయానే. సర్లే, డబ్బులు కూడా ఇవ్వలేదు, వెళ్ళి తీసుకునేద్దాం. అరే ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? బ్యాగ్ ఎక్కడ పడింది ఏంటి? రే లవరాని కదరా చెప్పావు. ఛా, ఇప్పుడే బండి పాడవాలా? హలో, ర్యాపిడోనా? ర్యాపిడో వాడు ఇంకా రావట్లేదే. హలో ర్యాపిడో భయ్యా. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వెవరు? ఇక్కడ ఏం చేస్తారు నీకు తెలీదా? ఏమున్నావే? ఇంకోసారి నా కంటికి కనిపించద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే? దాని లక్కునరా. వదులు వదులు. రేయ్, ఇందాక ఇది చాలా బెట్టు చేసింది, దీన్ని ఎలాగైనా అనుభవిస్తాయి ఈ రోజు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మాయిలు నా చంకరాన్ని కప్ప చెప్పడమే మన ప్లాన్. మళ్ళీ ఏంటిది? అవునరా, వద్దు. రేయ్, దీన్ని చూడు ఎలా ఉందో. శంకరన్ ఏంట్రా, ఎవరన్నారా? నేను చూసుకుంటా. రే లవరాని కదరా చెప్పావు. రే ర్యాపిడోగా, ఇక్కడేం పనికి వెళ్ళిపో. నాకు సంబంధం లేకుండా ఒకరికి కష్టం వస్తేనే అడ్డంగా నిలబడిపోతా. అట్లాంటిది నా వల్ల ఒక అమ్మాయి కష్టం వస్తే మందేసి వచ్చి దాని పని చూద్దాం. ఎవరు నాకు కూడా తెలీదు. ఎవరు? శంకర్ అన్న అంట, అంతే తెలుసు. అయినా మీరెందుకు వచ్చారు మళ్ళీ? మీరు హెల్మెట్ మర్చిపోయారు కదా, ఇద్దామని వచ్చాను. ఇలా ఒక టైంకి వచ్చారులేండి. ఏంటి, కాపాడిన దానికి థ్యాంక్స్ కూడా లేదా? ఇక్కడికి తీసుకొచ్చి వదిలింది మీరు, అంటే కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. మళ్ళీ థ్యాంక్స్ అవసరమా? ఓకే ఓకే.
ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్ని రోజుల నుంచి కనిపించకుండా? అదో పెద్ద కథలే. సర్లే కానీ దేని గురించి ఆలోచిస్తున్నాను అక్కడి నుంచి. అదే ఏంటి శంకర్ అన్న?